ఒక తెలివైన మహారాజు ఒక పేద రైతుని దురాశపరుడైన వ్యాపారి నుంచి ఎలా రక్షించాడన్నది ఈ కథలో చూద్దాం. ఒకానొక ఊరిలో తండ్రి కూతుళ్ళు ఇద్దరుండేవారు. ఆ తండ్రి తన కూతురికి ప్రతిరోజు ఎన్నో అందమైన కొత్త కథలు చెప్పేవాడు. ఆ కథలు విని ఆ పాప హాయిగా నిద్రించేది. నాన్న నిద్ర రావడం లేదు. ఏదైనా కొత్త కథ చెప్పవా? సరే చెబుతాను. కళ్ళు మూసుకొని నిదానంగా విను. ఒకప్పుడు త్రిగర్తల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యపు కోట నదీ తీరంలో చాలా గొప్పగా ఉండేది. అక్కడ గొప్ప తెలివైన రాజు రాజా హరిశ్చంద్రుడు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. అతని బంగారు కిరీటం ఎండలో మెరుస్తున్నట్లుగా ఉండేది. అదేవిధంగా అతను తీర్పులు ఇవ్వడం, న్యాయం చెప్పడంలో చాలా ప్రసిద్ధి చెందినవాడు. కానీ ఒకరోజు రాజు సభామందిరంలో ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సభామందిరానికి నారప్ప అనే ఒక పేద రైతు న్యాయమందిరంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని దుస్తులు చాలా మురికిగా ఉన్నాయి. అతని కాళ్ళు బాగా నడవడం వల్ల అలసిపోయి మట్టితో ఉన్నాయి. కానీ అతని ముఖంలో రాజు తనకి తప్పకుండా న్యాయం చేస్తాడని నమ్మకం ఉంది. అతను సభలోకి అడుగుపెడుతూ, ఓ మహారాజా, దయచేసి నన్ను రక్షించండి. నాకు న్యాయం చేయండి. అప్పుడు రాజు అందరినీ మౌనంగా ఉండమని సూచించాడు. రా బిడ్డ, నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు. అప్పుడు నారప్ప పెదవులు వణుకుతుండగా ఇలా చెప్పసాగాడు. నా పొలానికి విత్తనాలు కొనుగోలు చేసేందుకు 10 బంగారు నాణాలు కూడబెట్టాను. కానీ వ్యాపారి జాఫర్ నన్ను మోసం చేశాడు. నా బంగారాన్ని తీసుకొని నాకేమీ ఇవ్వలేదు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. రాజు కళ్ళను కోపంగా మార్చి, వెంటనే ఆ వ్యాపారిని తీసుకురండి అని అక్కడున్న భటులకు చెప్పాడు. కొద్ది సమయం తర్వాత సైనికులు ధనిక వ్యాపారి జాఫర్ని తీసుకొని వచ్చారు. అతను చూడడానికి బంగారు ఉంగరాలు ధరించి రత్నాల కడియాలు పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో భయం ఉంది. రాజు అతనిని చూస్తూ జాఫర్, ఈ రైతు చెబుతున్నది నిజమా? అని అడిగాడు. జాఫర్ తల అడ్డంగా ఊపి, లేదు లేదు మహారాజా, అతను అబద్ధం చెబుతున్నాడు. నేను అతనిని ఎప్పుడు చూడను కూడా లేదు. తన గడ్డాన్ని నిమురుతూ, సాక్ష్యం లేకపోతే దేవతల తీర్పునే అడగాలి. ఆ బంగారు పెట్టెని తీసుకుని రండి. అని అక్కడున్న వాళ్ళని ఆదేశించాడు. అప్పుడు ఆ రాజ్య ప్రధాన పురోహితుడు ఒక బంగారు పెట్టెని హాల్లోకి తెప్పించాడు. అందులో దేవతల బొమ్మలు చెక్కపడి దీపాల వెలుగులో మెరిసిపోతుంది. ఈ పెట్టె లోపల పవిత్ర నాగుపాము ఉంది. అది అబద్ధం చెప్పిన వారిని మాత్రమే కరుస్తుంది. నారప్ప, జాఫర్, మీరు మీ చెయ్యి పెట్టె లోపల ఉంచాలి. నిజాయితీగా ఉన్నవారు సురక్షితంగా బయటికి వస్తారు. కానీ అబద్ధం చెప్పిన వారు, ఆహా! నారప్ప మొదట వెళ్ళాడు. అతను గట్టిగా శ్వాస తీసుకుని తన చేయిని లోపల ఉంచాడు. ఏమీ జరగలేదు. రాజు తల ఊపుతూ, దేవతలు తీర్పు చెప్పారు. నారప్ప అమాయకుడు. ఇక ఇప్పుడు జాఫర్ వంతు. అతని చేతులు వణుకుతున్నాయి. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. జాఫర్ వెనక్కి తగ్గాడు. ఓ రాజా, నాకు దేవతలంటే ఎంతో గౌరవం ఉంది. కానీ నేను నా చెయ్యిని పెట్టను. రాజు మంచి చిరునవ్వు చిందిస్తూ, ఈ పెట్టె ఖాళీగా ఉంది. ఇందులో ఏ నాగుపాము లేదు. అప్పుడు జాఫర్ రాజుగారి కాళ్ళ మీద పడి, ఓ రాజా, నన్ను క్షమించండి. నేను అబద్ధం చెప్పాను. అప్పుడు రాజు తీర్పు ప్రకటించాడు. జాఫర్, నీ బంగారాన్ని నువ్వు నారప్పకు తిరిగి ఇవ్వాలి. మరియు అదనంగా అతనికి ఇంకొన్ని నాణాలు ఇవ్వాలి. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ఆ విధంగా మహారాజు జాఫర్ నుంచి ఆ పేద రైతుకి బంగారు నాణేలను ఇప్పించాడు. నారప్ప ఆనందంతో, ఓ మహారాజా, శాశ్వతంగా నీ వైభవం నిలకడగా ఉండునుగాక. రాజు చివరి మాటగా చెప్పాడు. బుద్ధి కన్నా మాయ బలహీనమైనది. అబద్ధం చెప్పిన వారు ఎప్పటికీ గెలవరు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పి సభను ముగించాడు. అలా ఆ రోజు రాజుగారి సభ ముగిసింది. ఇప్పుడు నిద్రించుదామా?